కాస్త పునర్పరిశీలించి కొంచెము కాస్త సంయమనం పాటిస్తే సమస్య ఇప్పటికైనా సాల్వ్. ఆల్రెడీ కొన్ని చెట్లను కూలగొట్టారు, 100 ఎకరాల దాకా క్లియర్ చేశారు. ఇవాళ కూడా పెద్ద పెద్ద చెట్లను ఇప్పుడు కూడా విధ్వంసం అవుతుంది సార్. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వెన్ వీఆర్ డిబేటింగ్ నౌ, ఇప్పుడు కూడా దొంగలు గనక, దోపిడి దొంగలు గనక ఇండ్ల మీద పడ్డట్టుగా ఆ ప్రకృతి వనం మీద పడ్డారు ఇవాళ జేసీబీలు ఈ క్షణంలో. ఇంత దుర్మార్గం చెప్పురి. కోర్టులో కేసు ఉంటది, 7th నాడు కౌంటర్ వేస్తామని ఏజీ చెప్తాడు. కౌంటర్ వేసేదా కూడా ఉబ్బాగదండి. నాకు అర్థం కాదు జేసీబీలు పంపడానికి. బాగా పాపం ఆ పిల్లలు ఎవరో ఎక్కడ ఏ తల్లి కడుపులో పుట్టిన పిల్లలు వాళ్ళంతా హైదరాబాద్ కాదు. ఇప్పుడు అక్కడ పోయి ఒక లైవ్ పెట్టమనండి, ఏది ఆడ ఏం జరుగుతుందో పెట్టరి. ప్రభుత్వము ఇదే అనవసరమైన మాట్లాడకండి శ్రవణ్ గారు. మీరు ఇప్పుడు దొంగలు ఎద్దలు పోయి మాట్లాడినాక దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. మీరు ఫస్ట్ అది గమనించండి. కిషన్ రెడ్డి లెక్క, బండి సంజయ్ లెక్క, కేటీఆర్ లెక్క మాట్లాడితే దానికి ఏం విలువ ఉండదు. చెప్తా, అది కూడా చెప్తానా. దీనికి సమానం మాత్రం చెప్పారు మీరు. ఎప్పుడు దాన్ని ఆపి దీనికి సమానం చెప్పారే, ఈ సమానం చెప్పారే. మీరు చూపెట్టాలి. రాత్రిపూట మీ వీడియోలు చూపెట్టినా, రాత్రిపూట మీ జేసీబీ వీడియోలు చూపెట్టినా, రాత్రిపూట పీకాక్ సరుకులు నింపియనా నేను మీకు? నేను నింపిస్తా. ఎందుకంటే సార్ కూడా ఉన్నాడు కాబట్టి మన మధ్యన మన ఇద్దరం కొట్టుకునేందుకు సార్ కూడా ఉన్నాడు కదా. ఒక మాట, మీకు ఏం రైట్ ఉందండి? ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని కాపాడలేని మీరు మాట్లాడే నైతిక ఎక్కడ మీకు బీఆర్ఎస్ పార్టీ? అక్కడ ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, వాడు మొత్తం నాశనం అవుతుంటే పోయి కొట్లాడారు. ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటే అన్నట్టుంది. ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటే అన్నట్టుంది సార్. ఇది అసలు మీకు ఎక్కడిది నైతిక? ఎవ్రీ సిటిజన్ హాస్ ఎ రైట్. రేవంత్ రెడ్డికి ఎంత హక్కు ఉన్నదో ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది. పౌర హక్కుల నాయకుడు ఉన్నాడు మన చర్చలో. ఇప్పుడు దయచేసి పౌర హక్కుల సంఘం నాయకుడు ఉన్నాడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు. ఆయన ముందు అంటున్నావు నువ్వు ఇవాళ తోటి పౌరుడికి హక్కు లేదని. ఒకవైపు స్టూడెంట్ హరగోపాల్ గారిని మీరు చెప్పేది రైట్ అని, మా హక్కు లేదని. హరగోపాల్ గారిని చర్చలో చెప్పమనండి. దాసోజీ శ్రవణ్ కు హక్కు లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు హక్కు లేదని చెప్పమనండి. చెంపలేసుకుని వెళ్ళిపోతారని ఇక్కడి నుంచి. కూల్ శ్రవణ్ గారు చెప్పమనండి. హరగోపాల్ గారు లెక్క వచ్చి మీరు కనీసం రిప్రజెంటేషన్ ఎక్కడ రిప్రజెంటేషన్? దండం పెడతా. మీరు బుల్డోజర్లు పంపినాక ఇంకేం రిప్రజెంటేషన్ మాట్లాడతారు? మీరు బుల్డోజర్లు పంపినాక ఇంకెక్కడ రిప్రజెంటేషన్? ఏందే ఇదేందే ఇదేందే చెప్పేది? దండం పెడతా. నేను హరగోపాల్ గారిని ఈ బుల్డోజర్లు చెప్పే వయా మీడియాగా జరుగుతున్నదేందో, అక్కడ ఉన్నదేందో అంశాలు జనానికి తెలుస్తాయని హరిగోపాల్ గారు చర్చ తీసుకొచ్చిన. ఎందుకు? వాస్తవాలు జరగాలి. మీరేం చేస్తుండ్రు? ఆల్రెడీ అలకేట్ అయిపోయింది, కోట్లు అయిపోయింది. మీ చర్చలు ప్రజలు చూస్తే బెంబేలు ఎత్తిపోతున్నారు. అది కాదా జరగాల్సిన చర్చ. నేను అంటున్న ఒక మాట శ్రవణ్ గారు, ఇవాళ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుత వాతావరణం లేదని చేస్తున్న మీ బీజేపీ బీఆర్ఎస్ ఈ పొలిటికల్ డ్రామాస్ ఆపండి. విద్యార్థులకైనా లేదంటే ప్రజలకైనా మేలు చేసే సూచనలు ఇస్తే తీసుకోలేని దీన స్థితిలో ప్రభుత్వం లేదు. మీ మాదిరిగా లేదు. కేసీఆర్ గారి మాదిరిగా ఎవరు పోయినా కలవకుండా హరగోపాల్ గారు ప్రభుత్వం రావడానికి ఉద్యమానికి హరగోపాల్ గారు చేసిన క్రెడిబిలిటీ ఏంది, ఆయనకి ఇచ్చిన గౌరవం ఏంది ఒక్కసారి ఆయన అడగండి తెలుస్తుంది. మీరు గుమ్మడి నర్సయ్యకి మన క్రెడిబిలిటీ ఇచ్చినట్టే ఉంది. పోండి ఎందుకు అది జరిగింది? మన గుమ్మడి నర్సయ్య క్రెడిబిలిటీ ఇచ్చినట్టే ఉంది. ఆ దిలీప్ అని చెప్పని పాపం తెలంగాణ ఉద్యమకారుడు జైపాల్ రెడ్డి అంటాడు, గెట్ అవుట్ అంటాడు. మీకు రేవంత్ రెడ్డి పిఎస్ జైపాల్ రెడ్డి అంటాడు, గెట్ అవుట్ అని దిలీప్ అంటాడట. భరత్ జీ ఇప్పుడు గుమ్మడి నర్సయ్య గారిని తీసుకోండి. దిలీప్ చెప్తున్నాడండి. మీ పార్టీలో ఉన్న దిలీప్ మాజీ ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి పిఎస్ జైపాల్ రెడ్డి గెట్ అవుట్ అన్నాడు. 4 నెలలుగా అపాయింట్మెంట్ ఇస్తలేడు. సో ఒకటి ఇప్పుడు దయాకర్ గారు ఏమంటారంటే, ఇప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ చెప్పండి. అసలు మనకు ఇషారా కాఫీ దయాకర్ సాబ్ కి అన్ని అర్థమైపోయినాయి. ఆయనకు అన్ని అర్థమైనాయి, అన్ని తెలుసు ఆయనకు. He's become a devil's advocate. Unfortunately, he's become a devil's advocate, and he knows the mistake that he's committing is wrong. నేను ఒకటే చెప్తున్నా, ఒక విషయం చెప్తున్నా అన్న. మీరు ఏమన్నా అనండి, ఈ చర్చ ఇంకా 4 గంటలు చేసినా మీరు ఒప్పుకుంటారని నేను నమ్మట్లేను. ఒప్పుకునే మనస్తత్వం ఉన్న ప్రభుత్వమే అయితే మీరు కోర్టులో కేసు ఉండగా బుల్డోజర్లు పంపరన్నా. మీరు పాపం నిరసన తెలుపుతున్న విద్యార్థులను ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి నిరసన తెలుపుతున్న విద్యార్థుల పైన గొడ్లను బాదినట్టు బాధరన్నా.
తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మీరు పిల్లలను జైల్లో పంపరన్నా? మీరు ఒప్పుకుంటారని నేను అనుకోవట్లేను. ఇది కేంద్ర ప్రభుత్వమే దీన్ని ఆదుకోవాలా, ఆదుకుంటది అని చెప్పని అనుకుంటున్నా. లేకపోతే తగిన మూల్యం ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చెల్లించుకుంటారు. ఇవాళ నేను ఒక విషయం చెప్తా, వారు కూడా ఉస్మానియా నాయకుడు కాబట్టి ఒక విషయం చెప్తా. నేను 1986 నేను ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ. నిజాం ఇచ్చినటువంటి ఒక భూమి 3500 ఎకరాలు ఏముంటుందండి ఉస్మాన్ యూనివర్సిటీకి. మేము అప్పుడు చదువుకునేటప్పుడు అప్పటికి కూడా ఎంక్రోచ్మెంట్ అవుతుంది. డీడీ కాలనీ తర్వాత హబ్సి కూడా ఏరియా నుంచి అట్లా కమ్ముకొస్తున్నారు రియాల్టర్లు అంతా. వీ లెడ్ ఎ మూవ్మెంట్ సేవ్ ఓయూ ల్యాండ్స్ అని చెప్పని పెద్ద ఎత్తున కొట్లాడి, అప్పుడు ప్రొఫెసర్ నవనీత్ రావు గారు వైస్ ఛాన్సలర్ అయితే కొట్లాడి కాంపౌండ్ కు సపరేట్ బడ్జెట్ కావాలని చెప్పని కొట్లాడితే బడ్జెట్ అలొకేట్ చేసి కాంపౌండ్ కట్టిండు. ఎన్టీ రామారావు హెస్ సపోర్టెడ్. నిధులు ఇచ్చి యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కాపాడుకోవాలా, ఎవడరా రియాల్టర్ బ్రోకర్లు వచ్చేదని చెప్పని సపరేట్ ఫండ్ ఇస్తే నవనీత్ రావు గారు కాంపౌండ్ కట్టిస్తే ఆ ఉద్యమానికి మొత్తం ముందుండి నడిపినటువంటి వాళ్ళు నేను కూడా ఒకడిని. ఇవాళ అటువంటి పర్స్పెక్టివ్ కావాలా? కానీ ఉస్మాన్ యూనివర్సిటీ డబుల్ బెడ్రూమ్ కడతా అన్నారు కేసీఆర్. అన్నారా లేదా? డబుల్ బెడ్రూమ్ ఒక డబుల్ బెడ్రూమ్ చూపిస్తా. డబుల్ బెడ్రూమ్ కడతామండి. డబుల్ బెడ్రూమ్ కడతామన్నారు, కట్టలేదు. విద్యార్థులు చెప్తారు. అందుకనే అన్ని గవర్నమెంట్ అట్లే తయారైపోయినాయి. అన్ని ప్రభుత్వాలు అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడి అవతల పడతాం. దయాకర్ గారు 75 సంవత్సరాలుగా ఈ దేశంలో బీసీల కొరకు కొట్లాడుతున్నారు అన్ని రాష్ట్రాల్లో. ఈ రేవంత్ రెడ్డి గారే మీరు అంటున్న వినడు, లేకపోతే మీలాగా డెమోక్రటిక్ గా ఉండడు అంటున్న రేవంత్ రెడ్డి గారు ఇలా చట్టం చేసి రేపు 2వ తారీఖు ఇద్దరం మనం చర్చ చేద్దాం. ఎందుకు 60 మంది రెడ్లే ఎందుకు అసెంబ్లీలో ఉంటారు? 60% మీరే ఒప్పుకుంటారు రెడ్ల పార్టీ. ఎందుకు మాట్లాడట్లేదు? దయాకర్ గారు వేరే టాపిక్. ఇప్పుడు ఈ విషయంలో కమిట్మెంట్ టువార్డ్స్ టు ది రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ దాస శ్రవణ్ గారు అడిగే క్వశ్చన్ ఒకటే, రాహుల్ గాంధీ చేసిన చట్టం రేవంత్ రెడ్డి గారి మీద పదే చేస్తున్న ఆరోపణలకు నేను చెప్తున్నా. ఓబీసీ ఎంత మూవ్మెంట్ వచ్చింది ఇక్కడ చేసిన చట్టం ఎవరు చేసింది? వర్గీకరణ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఎవరు చేసింది? ఇలా ఎన్ని సమస్యలకు పరిష్కారం? ఒక నిమిషమే నేను చెప్పేదానికన్నా నేనండి. ఈ రోజు ఉస్మానియాకు సంబంధించిన అంశాల్లో ఎన్నిటి విషయాల్లో మా దగ్గర సమాచారం ఉందో ఏం చేయాలో ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు కూడా మేము చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని ఉండలేదు. విఘ్నుల యొక్క మేధావుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం. అన్ని రకాల అంశాల పురపరిశీలన జరుగుతున్నది. మీలాగా వినండి, కేసులు లేకుంటే మురళీ ముదిరాజును పరామర్శకు పోతే 7 కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టినట్టు, కోదండ రామ్ గారిని ఇంట్లో అంతా వినండి, మీలాగా తలుపులు బద్దలు కొట్టి కోదండ రామ్ గారిని అరెస్ట్ చేసినట్టు, మందకృష్ణ గారిని 2 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు ఇట్లా ఈ ప్రభుత్వం ఉండదండి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇచ్చిన భూమిని ఇందిరమ్మ పిల్లలుగా మేము పరిరక్షించే, లేకపోతే మయోం రామేశ్వరరావు గారికో మల్లయ్యకో ఎల్లయ్యకో కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. దయాకర్ గారు, ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ చెప్పారు. ఇక్కడ దాసోజీ శ్రావణ్ గారు ఏమంటున్నారంటే, మీరు అందరు ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తా అంటున్నారు. కోర్టులో ఇష్యూ ఉండగా ఎందుకు బుల్డోజర్లు పంపారు అంటున్నారు. కోర్టు అది ఒక మాట. ఆమె కోర్టు మమ్మల్ని మేము తప్పు చేస్తే, ఇప్పుడు హరగోపాల్ గారు అన్న దాంట్లో మీకు ఒకటి అర్థం కావాలి, అది కోర్టులో కూడా గవర్నమెంట్ కు వస్తుంది. అయినా సరే మీరు యూనివర్సిటీకి ఇవ్వండి, దాని ఎకలాజికల్ గా ఉంటది. విద్యార్థులకు కాంక్రీట్ జంగిల్ అభివృద్ధి కోర్టులో మేనేజ్ చేస్తారు ఆయన. మీరు యూఆర్ టాకింగ్ లైక్ యువర్ రేవంత్ రెడ్డి. సారీ, కోర్టులో కూడా మీకే వస్తారంటారు మీరు. సుప్రీం కోర్టులో కూడా అట్లే వస్తున్నారు, ఇక్కడ అట్లే వస్తున్నారు. అన్నా, సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. వాటిని కాదని ముందుకు పోలేము. లీగల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ గురించి వాళ్లే బుల్డోజర్లు పంపుతారు, వాళ్లే చెట్లను కొట్టేస్తారు, వాళ్లే జంతువులను చంపుతారు. మళ్ళీ చట్టం ఉంది, లా ఉందని వాళ్లే చెప్తున్నారు. ఎవరిని చెప్పుకోవాలండి పోయి? ఉరేసుకొని తెచ్చుకోవాలి, లేకపోతే నక్సలైట్లు కావాలి. మేము ఉద్దేశపూర్వకంగా పదే అంశాలు కాకుండా పరిష్కారాల దిశగా నేను ఎందుకు హరగోపాల్ గారి అంశం అయితే నాకు ఒక్కటి ఇక్కడ అద్దంకి దయాకర్ గారు ఒకటి
ఒకటి ఇప్పుడు దాస శ్రవణ్ గారు ఏమంటారంటే ఒక పాయింట్ చెప్పారు. ఈ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013లో భూసేకరణ చట్టం చేసిందంతా కూడా రాహుల్ గాంధీ. మొత్తం ఐడియా అంతా కూడా అఫ్ కోర్స్, ఎందుకంటే ఆయన రమేష్ దానికి దారితీసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో ఆయన వెళ్తుంటే మాయావతి సర్కార్ మాయావతి ఆయన అరెస్ట్ చేసింది ల్యాండ్ అక్విజిషన్ గురించి. సో అది రాహుల్ గాంధీ స్పిరిట్. ఇప్పుడు ఆయన ఏమంటారంటే రాహుల్ గాంధీ స్పిరిట్ ప్రకారం భూసేకరణ చట్టం దాని ప్రకారం అది ట్రూ స్పిరిట్ లో గనక చేస్తే గనక వినియోగించుకోకపోతే ఆ భూమి హెచ్సికే ఇచ్చేయాలి అని అంటారు. దానికి కూడా మీరేమాట